brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఒక ఆకాశరామన్న ఉత్తరం సంచలనంగా మారింది. మారడమే కాదు అనేక ప్రశ్నల్ని లేవనెత్తింది. అందులో ఉన్న విషయాలు మనుషుల అక్రమ రవాణాకు సంబంధించినవి కావడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ లేఖ వ్యవహారం అందులోని విషయాలపై విచారణ మొదలుపెట్టారు. ఈ ఉత్తరమే ఒక మిస్టరీగా ఉందంటే అందులో తెలంగాణ వ్యక్తి పేరు ఉండడం మరింత కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేసింది. హర్యానాలోని శివాలయంలో దొరికిన ఓ రహస్య లేఖ కలకలం రేపింది. ఆ లేఖలో దేశవ్యాప్తంగా 100 మందిని కిడ్నాప్ చేసి పాకిస్తాన్ దుబాయ్కి అక్రమ రవాణా చేసినట్లు ఉంది. హిస్సార్లోని రెడ్ స్క్వేర్ మార్కెట్లోని శివాలయం వద్ద ఆలయ పూజారి సురేష్ కు ఈ లెటర్ దొరికింది. ఆయన వెంటనే దీనిపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. పూజారి సురేష్ శనివారం ఉదయం 6 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచినప్పుడు గోధుమ రంగు కవర్లో ఓ లేఖ కనిపించింది. ఆయన దానిని తెరిచి చూస్తే అందులో సంచలన విషయాలున్నాయి. ఆ లెటర్ పై తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన ఆలకుంట సంపత్ చిరునామా ఉంది. దీంతో పూజారి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులోని విషయాలను పరిశీలించారు. హిస్సార్, అంబాలా, గురుగ్రామ్, సిర్సా, రేవారి, గంగానగర్, అజ్మీర్, నర్వానా సహా దేశంలోని వివిధ నగరాల నుంచి 80 నుంచి 100 మందిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేసి దుబాయ్, పాకిస్తాన్కు విక్రయించినట్లు లేఖలో ఉంది. ఘటన తీవ్రతను గమనించిన పోలీసులు లేఖను సీనియర్ అధికారులకు అందించారు. వెంటనే ఉన్నతాధికారులు ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. లేఖ రాసిన వ్యక్తి తన పేరు వెల్లడించలేనని అందులో పేర్కొన్నారు. తాము 2018 నుంచి ఈ అక్రమ రవాణా ప్రారంభించామని, ఫతేహాబాద్కు చెందిన ఒక కుటుంబం తమకు సహాయం చేసేదని అందులో వెల్లడించారు. వారు లక్ష్యాలను ఎంచుకొని ప్రేమ లేదా డబ్బు లావాదేవీల ద్వారా ప్రజలను వలలో వేసుకునేవారన్నాడు. హిస్సార్కు చెందిన సుమిత్ గార్గ్, అంబాలావాసి దిగ్విజయ్, నర్వానాకు చెందిన నవీన్ రోహిలా, గురుగ్రామ్ వాసి అమర్నాథ్, యల్లానాబాద్ కు చెందిన వినోద్ కుమార్, అమిత్ బాగ్రే, రేవారికి చెందిన అన్షు గులాటి, గంగానగర్ కు చెందిన రోహిణి, సన్నీ, అజ్మీర్ కు చెందిన అంకిత్ శర్మ, సిర్సాకు చెందిన అనూస్, యాజ్పూర్ కు చెందిన నరేష్ ను వేరే దేశాలకు అక్రమ రవాణా చేసినట్లు లేఖలో పేర్కొన్నాడు. ఇందులో ఒకరు పాకిస్తాన్ నుంచి పారిపోయారని కూడా లేఖలో వివరించాడు. పారిపోయిన యువకుడిని పట్టుకొని చంపమని లేదా అతని కుటుంబం నుంచి ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయమని ఈ ముఠా నాయకురాలు బెదిరిస్తోందని, అందుకే భయపడి ఈ లేఖ రాస్తున్నానని అందులో పేర్కొన్నాడు. ఈ లేఖలో హిస్సార్కు చెందిన సుమిత్ గార్గ్ గురించి ప్రస్తావించడం వల్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హిస్సార్లో సుమిత్ అనే పేరు ఉన్న 4-5 మంది కనిపించకుండా పోయినట్లు తేలింది. వారిలో ఎవరు అక్రమ రవాణాకు గురయ్యారో తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో వారి కుటుంబాలను సంప్రదించారు. అలాగే అక్రమ రవాణాకు సాయం చేసిన ఫతేహాబాద్ కు చెందిన కుటుంబం కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. పాకిస్తాన్, దుబాయ్ వంటి ప్రదేశాలకు భారతీయుల అక్రమ రవాణా జరుగుతుందని ప్రస్తావించడం వల్ల దర్యాప్తు సంస్థలు ఈ లేఖను తీవ్రంగా పరిగణిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో దర్యాప్తు చేపట్టడానికి హర్యానా పోలీసులు కేంద్ర సంస్థలను సంప్రదించారు. అదే సమయంలో లేఖలో పేర్కొన్న వ్యక్తుల అదృశ్యాన్ని ధృవీకరించడానికి వారి కుటుంబాలను సంప్రదిస్తున్నారు. మానవ అక్రమ రవాణా గురించి లెటర్ వైరల్ కావడం వల్ల హిస్సార్, దాని పరిసర ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. స్థానికులు తమ భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రజలు ప్రశాంతంగా ఉండి ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగితే తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. లేఖ కవర్పై పేరు ఉన్న వ్యక్తిని కనుగొనడానికి ఫోరెన్సిక్ విశ్లేషణ జరుగుతోందని హిస్సార్ పోలీస్ సూపరింటెండెంట్ శశాంక్ కుమార్ సావంత్ తెలిపారు. తాము ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అతి త్వరలో నిజం అందరికీ తెలుస్తుందన్నారు. పుకార్లను పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.